ఇందిరమ్మ ఇల్లు ఇచ్చినందుకు పోవాలా, ఉచిత కరెంట్ ఇచ్చినందుకు పోవాలా? అసలు ఏమైందంటే మా ఊరికి ఈ రోజు సీఎం వచ్చాడనమాట. అసలు అతను వస్తున్నాడని ఏర్పాట్లన్నీ గట్టిగా చేసిర్రు. అసలు అతను ఎందుకు వచ్చాడంటే అతను రాజకీయం స్టార్ట్ అయ్యి 20 ఏళ్ళు అవుతుందంట. జూలై 4, 2006 ఫస్ట్ టైం జడ్పీటీసీ గా గెలిచాడు మా ఊరు నుంచి, అంటే మిడ్జిల్ నుంచి. అందుకోసమే జూలై 4న మా ఊర్లో పెద్ద మీటింగ్ పెట్టారు. ఇక ఈ మీటింగ్ లో నేను ఈ మిడ్జిల్ అనే మండలాన్ని చాలా డెవలప్ చేస్తా అంటుండు. ఈ మీటింగ్ సందర్భంగా మన ప్రియతమ నాయకుడైన డిప్యూటీ సీఎం గారు ఈ ఊరిని దత్తతగా తీసుకుని డెవలప్మెంట్ చేయాలని అంటుండు. కానీ మన డిప్యూటీ సీఎం గారు ఏమో నవ్వుతున్నారు. అసలు తీసుకుంటాడో లేదో తెలియదు. ఇంకా మన సీఎం గారు బాగా కుషులు, ఈ మిడ్జిల్ మండల ప్రజల కోసం నా జీవితాన్ని త్యాగం చేసినా తప్పులేదంటుండు. పోవాలా, ఉచిత కరెంట్ ఇచ్చినందుకు పోవాలా, రైతు రుణమాఫీ చేసినందుకు పోవాలా, రైతు భరోసా చేసినందుకు పోవాలా? ఒరేస్తే ఉరేసుకున్నట్టే అన్న ఆ దుర్మార్గుడు చెప్తే 2,88,00,000 మెట్రిక్ టన్నుల ఒడ్డు పట్టిస్తే చివరి గింజ వరకు కొని 80,000 కోట్ల రూపాయలు చెల్లించినందుకు ప్రజాపాలన పోవాలనా? ఇంకో కామెడీ ఏంటంటే నేను మెస్సీతో ఫుట్బాల్ ఆడినా అని కూడా చెప్తుండో ఈ మీటింగ్ లో. ఇక మన కేసీఆర్ గారికి కొత్త పేరు పెట్టాడు, పాపాల బై రోడ్ అని. ఇక లాస్ట్ వరకు అపోజిషన్ పార్టీ గురించి చెప్తూ తిడుతూ ఎండ్ చేసింది మీటింగ్ ని.